వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, ఆ నాకు బాప్తీసమిచ్చుటకు ఆటంకమేమి అని అడిగాడు. ఎస్, ఇక్కడ అసలు నేను చెప్పాలనుకున్న వాక్యం ఇక్కడే ఉంది. మర్మం అంతా ఇక్కడే ఉంది. సువార్త అంతా విన్న తర్వాత ఆయనకి ఎంపటి ఏమైంది? నాకు బాప్తీసం కావాలన్నాడు. బాప్టిజం కావాలి. బాప్టిజంలో ఎన్ని ఆశీర్వాదకరమైనయో, ఎన్ని దాగి ఉన్నాయో మనం ఈ 3 రోజుల నుంచి చాలా విస్తారంగా మాట్లాడాడు ప్రభువా. అడిగి, ఇగో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, బాప్తిస్మమి, నీకేంటి ఆటంకము అని అడిగాడు. అక్కడే ఆగుదాం, కొంచెం అక్కడే మనం స్థిరంగా ఉందాం. ఆటంకమేమి అన్నాడు. ఎవరు? నపుంసకుడు. నన్ను కూడా వచ్చి అడుగుతారు, మేము బాప్తిసాలు తీసుకుంటున్నాం, నీకేంటంట, మాకి అంటారు. అర్థమవుతుందా? ఇక్కడేంది? నపుంసకుడు అడిగాడు పిలుపు గారిని, ఆటంకమేమి? ఇగో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, నేను సిద్ధమే, నాకు బాప్తీసం ఇచ్చేసాయి, నీకేంటంటే ఆటంకం? నాకు ఆటంకం ఉందన్నాడు. ఎవరు? ఫిలిప్ అన్నాడు, నాకు ఆటంకం ఉంది. ఏంటి నీ ఆటంకం? ఆగు 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 ఆగు. అక్కడ ఏమని రాయబడి ఉంది? అక్కడ ప్రైజ్ లార్డ్, రండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను. ఆ ఒకటనేసింది చూడు, ఫుట్ నోట్కి రండి. ఆజ్ఞాపించనే దాన్ని అండర్లైన్ చేసి ఫుట్ నోట్. ఇప్పుడు పిలుపు గారికి ఆటంకం ఉంది. నిజమే, నాకు ఆటంకం ఉంది. ఏంటి నా ఆటంకం అంటే, ఆ కింద మాట్లాడుతున్నాడు పిలుపు గారు, చదవండి. పిలుపు అంటున్నాడు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చని చెప్పుచున్నా. రేపు ఇక్కడ నిలబెట్టుదాం. ఇక్కడ నిలబెట్టి బాప్తీసం ఇచ్చేవారికి ఇక్కడ నిలబెట్టి, కృపాసనము దగ్గర నిలబెట్టి, సంఘం ఎదుట నిలబెట్టి, సేవకుడికి ఉన్న ఆటంకాలు ఏంటో, నాకు ఆటంకాలు కొన్ని ఉన్నాయని ఇక్కడ నిలబెట్టి దాదాపు ఒక 30-40 క్వశ్చనరీ ప్రశ్నలను సంధిస్తాం. అర్థమవుతుందా? ఆ ప్రశ్నల్లో చాలా టూకీగా 4-5 చెబుతా. అక్కడ నిలబెట్టి ఏం యేసుక్రీస్తు సువార్తను తిన్నావా? ఆయన ప్రభువని నువ్వు తెలుసుకున్నావా? అర్థమవుతుందా? నీ జీవిత ప్రాణ చివరి ఊపిరి ఉత్క్రమణ అయ్యే వరకు, అంటే చివరి ఊపిరి అలా బయటకు వస్తున్న వరకు ఆయన నే ప్రేమించి, ఆయనే దేవుడుగా శరీర ప్రాణాత్మలలో వివేకము కలిగి కాన్షియన్స్లో ఉండి ఆయనను వెంబడిస్తావా అని క్వశ్చన్ వేస్తా. వీటన్నిటికీ ఆయన సమాధానం చెబుతాడు. నేను పూర్ణ హృదయంతోనే, పూర్ణ వివేకము కలిగి కాన్షియస్లోనే నేను ఎన్ని చేస్తానన్నాడు. ఇప్పుడు పిలుపు కూడా అదే అడిగాడు. ఆయన ఏమన్నాడు? నువ్వు ఈయన తప్పితే ఎవరిని ఇంకా ఆరాధించవు కదా, ఏ విగ్రహము పెట్టుకోవు కదా. అలా 20, నా దాదాపు 40 క్వశ్చనరీ అక్కడ ఉంటుంది. అవన్నీ వాళ్ళు చెప్పాలి. ఈసారి ఏంది, పేపర్ మీద కూడా. అదంతా వ్యక్తిగతంగా ప్రాసెస్ అంతా జరిగింది. ఈ 4 రోజుల నుంచి అంతా వింటున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు నపుంసకుడు? నీకేంటి ఆటంకం అంటే, పిలుపు గారు, నాకు ఆటంకం ఉంది. నా ఆటంకం ఏంటో తెలుసా? నువ్వు పూర్ణ హృదయముతో విశ్వసించేవా, మారు మనస్సు పొందేవా అని అడిగాడు. అప్పుడు నపుంసకుడు ఏమన్నాడు? చదవమ్మా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నేను విశ్వసిస్తున్నానంటే బాప్తీసం ఇచ్చేస్తాను. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. దేవునికి మహిమ కలుగునుగా. ఏమి నిర్ధారణ చేయకుండా, ఇన్ని రోజులు వాక్యం చెప్పకుండా చాలా క్రమముగా ఉంటాయి. ఇది పరలోకం యొక్క క్రతువు భూమండలం మీద జరుగుతుంది.
ఏ క్రతువు ఇది? పరలోకపు యొక్క క్రతువు. భూమండలం మీద జరిగే క్రతువు ఏదైనా ఉందంటే అది బాప్టిజం మాత్రమే. దేవునికి మహిమ కలుగు. ఈ బాప్టిజంలో చాలా పరాకుగా ఉండాలి. ప్రతి విషయము, అపవాదన్నిటి విషయములలో ఆ బాప్టిజము చెడగొడటానికి, అది నిష్ప్రయోజనంగా చేయటానికి, అది పరలోకము ఆమోదించకుండా ఉండటానికి ఎన్నో తీసుకొస్తాడు. అటన్నిటి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి యాజకుడు, దేవుని సేవకుడు. అర్థమవుతుంది. అందుకే ఇంత క్రమం పెడతాను. నీళ్ళల్లోకి తీసుకెళ్లి బయటికి తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు బాప్తీసం ఇవ్వకుండా. మీకు తెలుసో లేదు? అర్థమవుతుందా? ఎందుకంటే బాప్టిజం ఇచ్చేవాడు ఆయనకు ఒక అర్హత ఉంది. అర్హత లేకుండా ఏది ఉండదు. తీసుకునేవాడికి కూడా అర్హతలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు పిలుపు గారు క్వశ్చన్ వేశాడు, నాకు అభ్యంతరం ఉంది నపుంసకుడు. ఆగు, అసలు యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడేమో నీకు అర్థం కాలేదన్నావు. ఇప్పుడు నేను వివరించాను, సువార్త చెప్పాను. ఈ సువార్త అంతా చెప్పిన తర్వాత నీకేం అర్థమైంది అన్నాడు. ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారే దేవుని కుమారుడని నాకు అర్థమైంది. ఆ అర్థమైంది నా పూర్ణ హృదయంతో అంగీకరిస్తున్నంటే పదబ్బాయి తీసేస్తాను, ఇప్పించేస్తాను అన్నాడు. ఇప్పుడు సేవకుడికి కూడా ఏముంది? అభ్యంతరం. కొంతమంది నువ్వు ఇప్పితే 100 మంది ఇస్తారండి, తీసుకో, నేనే వద్దని లేదుగా. నాకు ప్రభువారు చెప్పిన అభ్యంతరాలు నేను అడుగుతా, నేను నిర్ధారణ చేసుకుంటా. అర్థమవుతుందా? ఆమె ఇక్కడ ఇంకో మర్మం తీసుకొస్తాను. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఏంది? ప్రజల బాప్తీసం తీసుకునేవారు రేపు క్వశ్చన్ వేసినప్పుడు ఆయన దేవుని కుమారుడని నీ వ్యక్తిగతమైన అనుభవం చూసావా? ఆయన సొంత రక్షకుడికని నీకు అర్థమైందా? నీకు జీర్ణమైందా? ఆయన తప్ప ఇంకో దేవుడిని ఏ విధంగా నువ్వు నిర్ధారణ చేసుకున్నావు? దాన్ని పూర్ణ హృదయంతో అంగీకరించేవా? ఇంకా దాంట్లో ఏదైనా అటు ఇటు ఉందా? అది స్థిరపడే వరకు బాప్తిస్మము ఇవ్వబడదు. ఆమె ఆమె అప్పుడు ఏం చేశాడు? ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోకి దిగిరి. ఇక్కడ కోట్ చేస్తున్నా, నీళ్లలోకి దిగకుండా ఇక్కడ కొన్ని బాప్తీసాలు ఇందాక చెప్పాను కదా, పరలోకము ఆమోదించని బాప్తీసాలు ఉన్నాయి. అర్థమైందని ఆ మాట. నీళ్లలోనికి దిగారు. ప్రతిదీ పట్టుకోవాల్సి. మనకు మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువులు తప్పించి ఇంకా మాదిరి ఎవడు లేడు. ఆమె ఆయన కూడా నీళ్లలోకి దిగాడు. నీళ్లలోకి దిగకుండా చిలకరింపు బాప్తీసాలు ఆమోదించబడవు. నన్నన్నిద భావించొద్దు లేఖనాల ప్రకారం. అర్థమైందే నా మాట? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మరియు విస్తారమైన జలాలు ఉండాలి. ఏముండాలి? అదేందో మనకు నీళ్లు దొరకనట్టు, అదేదో మనం ఎడారులో ఉన్నట్టు నన్ను అన్నిదా భావించొద్దండి. తొట్టిలు కడుతున్నారు, తొట్టిలు. ఎవరు తొట్టిలండి? అంటే ఆనాడు ఇప్పుడు మనకి నీళ్ళు ఏమైనా కరువా? నీళ్లు లేని వారికి అనుమతి దొరికింది. మనం కూడా ఏంటంటే మనం ఎలా అయిపోయామంటే భక్తి అంత ఇన్స్టెంట్ అయిపోతుంది. అంత ఎలా ఉండాలి? సుఖం, భక్తి, జాగ్రత్త భక్తి చేస్తే. తొట్టిలు ఎందుకండి? నన్ను లైవ్లో చూసేవాళ్ళు కూడా తిట్టుకోవచ్చు, బట్ నేను ఓపెన్గా అడుగుతున్నా, ఎందుకు తొట్టిలు? నేను ఒక మాట చెప్తా, తొట్టిల్లో ఇయ్యొచ్చా లేదా? అసలు ఈ తొట్టిలు ఎందుకండి, ఇవన్నీ ఎందుకండి? మనసు ముఖ్యం అంటారు. మీరు మంచోళ్ళు, గొప్పోళ్ళు. మరి అన్ని విషయాలు ఇలానే తీసుకుంటున్నావా?
అంటే నీకు కావలసిన ప్యాట్రన్‌లో నువ్వు సెట్ చేసుకుంటున్నావు. అన్నీ కాదు మళ్ళా. అర్థమవుతుందా? నేను మరలా చెబుతున్నాను. నేను మరలా చెబుతున్నా. మాకు తెలిసిన బంధువే. ఆమెకి క్యాన్సరొచ్చి, ఆమె చివరి క్షణాలలో ప్రభువారు నమ్ముకుంది. బాప్తీసం తీసుకుంటానన్నది. ఇప్పుడు ఆమె బాప్టిజం ఇవ్వటానికి పరిస్థితులు సహకరించట్లా. ఆమె లెగవలేదు, మంచం మీద ఉండిపోయింది. కానీ ఆమె తీర్మానం చేసుకుంది. ఇప్పుడు ఆమెకి ఎలా ఇచ్చాలి? ప్రైజ్ లార్డ్. మీరు ఆలోచించండి. నువ్వు ఏది చేసినా ఆ క్రమము, ఆ క్రతువు పరలోకం గమనించిద్ది. ఆ పరిస్థితులన్నీ చూసిద్ది. ఆ యొక్క బాప్తీసాన్ని అనుమతిస్తాది. ఆమెకేసేమో అప్పుడు వైద్యుడిని అడిగితే కొంచెం వేడి నీళ్ళు కాసి, కొంచెం ఒక టబ్బులో, ఒక పెద్ద డప్పులో పెట్టండి. ఎంబటే తీసేయమన్నాడు. ఆమెకి చెల్లిద్దది. మనకు బాగానే ఉన్నాంగా. మనకి డబ్బాలెందుకు? మనకి ఇవన్నీ ఎందుకు? అర్థమవుతుందా? ఏమో పరలోకము ఇది రేపు క్వెషన్ చేసిద్ది నిన్ను. నువ్వు ఆడికెళ్ళి నిలబెడితే గేటు దగ్గర ఇయన్నీ ఏసిద్ది. ఏంటబ్బా ఇలా చేసావని. ఇంత బత్తి ఇన్ని సంవత్సరాల బత్తంతా అక్కడ ఆగిపోయిద్దేమో జాగ్రత్త. అందుకే బహు జాగ్రత్తగా నీళ్ళలోకి దిగిరి. ఇప్పుడు